జూన్ 19 నాడు హాస్య బ్రహ్మ శ్రీ జంధ్యాల గారిని స్మరించుకోవాల్సిన రోజు. ఈ రోజున వారు పరమపదించారు. అయినప్పటికీ మన అందరి హృదయాల్లో చిరస్మరణీయులు. ఏ సినిమా చూసినా ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు హాస్యానికి మారుపేరు. హాస్యం అంటేనే జంధ్యాల గారు. నవ్వు 4 విధాల చేటు అనేవారు. జంధ్యాల గారు ఆ నానుడిని మార్చివేశారు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అని అనేవారు. జంధ్యాల గారి పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్య కథా చిత్రాలు థియేటర్లో ఇతనిదే అందవేసిన చెయ్యి. ఇంటి పేరుతోనే ప్రసిద్ధులైన జంధ్యాల గారిని మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన చణుకుగా ఇలా అనేవారు. నేను రామానాయుడు గారి సినిమాకు పనిచేసేటప్పుడు నా పేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకు పనిచేసేటప్పుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్ అని అనేవారు తప్ప తన అసలు పేరు ఎప్పుడూ చెప్పుకోలేదు. 1976లో దేవుడు చేసిన బొమ్మలు చిత్రం ద్వారా మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టారు. 5 ఏళ్లలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80% సినిమాలు ఘన విజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. తర్వాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి అనేక హాస్య చిత్రాలను రూపొందించారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచారు. జంధ్యాల గారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 1951 జనవరి 14 నాడు మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కళాశాలలో తన బీకాం పూర్తి చేశారు. అశ్విని దత్ గారు జంధ్యాల గారు చిన్ననాటి స్నేహితులు. వారు 4వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ వరకు సహ విద్యార్థులు మరియు పొరుగు ఇళ్లలో కూడా నివసించేవారు. 1974లో సంధ్యారాగంలో శంఖారాము అనే నాటకాన్ని ప్రదర్శించేందుకు జంధ్యాల చెన్నై వచ్చారు. ఈ నాటకాన్ని వీక్షించిన ప్రముఖ చిత్ర నిర్మాత బిఎన్ రెడ్డి గారు ఎంతగానో ముగ్ధుడై బీనాదేవి గారి నవల ఓ పుణ్యభూమి కళ్ళు తెరు ఆధారంగా ఒక చిత్రానికి పనిచేసేందుకు జంధ్యాల సంతకం చేశారు. బిఎన్ రెడ్డి గారి అనారోగ్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. జంధ్యాల గారు 1981లో ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారారు. జంధ్యాల తన చివరి ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లుగా అతను 1981 నుండి 2021 వరకు 150 చిత్రాలకు పైగా మాటలు రాశారు మరియు 42 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముద్దమందారం తర్వాత వీరు 1982లో వీరు 4 స్తంభాల ఆట అనే సినిమానికి దర్శకత్వం వహించారు. ఇది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఆనందభైరవి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం మరియు ఉత్తమ కథకు గాను రాష్ట్ర నంది అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత 2 జళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, 2 రెళ్ళు 6, చంటి అబ్బాయి, పడమటి సంధ్యారాగం, వివాహ భోజనంబు రచనలకు దర్శకత్వం వహించారు. పడమటి సంధ్యారాగం ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఈ సమయంలో వీరు దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు నెలవంక, అమరజీవి, సీతారామ కళ్యాణం మొదలైన సినిమాలకి దర్శకత్వం వహించారు. శంకరాభరణం, సప్తపది, సీతాకోక చిలుక, సాగర సంగమం, స్వాతి కిరణం వంటి జాతీయ అవార్డు పొందిన చిత్రాలకు కూడా జంధ్యాల సంభాషణలు వ్రాశారు. సొమ్మొకడిది సోకొకడిది, నిరీక్షణ, ఆఖరి పోరాటం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఆదిత్య, 369, గోవిందా గోవిందా సినిమాలకు రచయితగా వీరు ప్రసిద్ధి చెందారు. రచయితగా అతని ఇతర ప్రసిద్ధ రచనలు. జంధ్యాల గారు తాను డైలాగ్స్ రాసిన వాటిలో
శంకరాభరణం, సప్తపది, అడవిరాముడు చిత్రాలను తనకు ఇష్టమైన సినిమాలుగా పేర్కొన్నారు. 25 సంవత్సరాల సినీ జీవితంలో జంధ్యాల గారు 3 రాష్ట్ర నంది అవార్డులు మరియు ఫిలింఫేర్ సౌత్ అవార్డులను గెలుచుకున్నారు. వీరు దర్శకులు కె. రాఘవేంద్రరావు గారు మరియు కె. విశ్వనాథ్ గారితో కలిసి అనేక హిట్ చిత్రాలకు సహకరించారు. ఈవీవి సత్యనారాయణ గారు 8 ఏళ్ల పాటు జంధ్యాల గారి దగ్గర 22 చిత్రాలలో సహాయ దర్శకునిగా పనిచేసి తర్వాత ప్రముఖ దర్శకుడిగా ఎదిగారు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నరేష్, కోటా శ్రీనివాసరావు, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి వంటి నటులు ఆయన చిత్రాల ద్వారా హాస్య నటులుగా స్థిరపడ్డారు. వీరు రచయితగా, దర్శకులుగానే కాదు, ఆపద్బాంధవుడు సినిమాలో అద్భుత అభినయాన్ని కనపరిచి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. నటుడిగా, రచయితగా 2 పాత్రలను సమర్థవంతంగా పోషించి మెప్పించారు జంధ్యాల. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్టుగా సైతం మెప్పించారు. ఇక ఈయన కుటుంబ విషయానికి వస్తే వీరి శ్రీమతి పేరు అన్నపూర్ణ గారు. వీరికి 2 కుమార్తెలు. వారి పేర్లు సాహితి, సంపద. జంధ్యాల గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు దర్శకత్వం వహించిన చిత్రాలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయం, అజరామరం. మరొక్కసారి జంధ్యాల గారి స్మరణలో వారిని తలుచుకుంటూ నమస్కారం.